హలో గాయ్స్, వెల్కమ్ టు ఇష్కా ఫ్యామిలీ వీడియోస్. ప్రస్తుతానికి నేనైతే రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఏంటంటే గుంటూరు అయితే వెళ్తున్నా ఈరోజు చిన్న పని ఉండి. ఫస్ట్ టైం అండి వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కుతున్నాను. ట్రైన్ లాంచ్ అయ్యి చాలా కాలం అయినా కానీ నాకైతే ఇప్పుడే కుదిరింది వందే భారత్ ఎక్కడానికి. టైం అయితే చూసుకోవచ్చు, 7:35 అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 8 o'clock అయితే ఉంది. కరెక్ట్గా 8 అంటే 8 కల్లా ట్రైన్ వచ్చేస్తుందని. ఓకే, మనం అయితే 25 minutes టైం ఉంది. మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. గాయస్ మీరైతే చూసుకోవచ్చు, గైస్ మనం చూసుకోవచ్చు కరెక్ట్గా 8 అయితే అవుతుంది. కరెక్ట్గా టైంకి అయితే ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇదే మనం ఎక్కబోయే ట్రైన్ అయితే వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మీరు చూడొచ్చు, కరెక్ట్ టైంకి అయితే వచ్చిందండి ట్రైన్ అయితే. మీరు చూడొచ్చు, మన ఎక్కబోయే కోచ్ అయితే ఇదే, సీటు క్యాబిన్. ఓకే, మనం అయితే లోపలికి వెళ్దాం అండి. ట్రైన్ ఎక్కువసేపు అయితే ఆగదు, జస్ట్ 2 minutes. ఈ 2 నిమిషాల్లో కనుక మనం ట్రైన్ ఎక్కకపోతే డోర్లు అయితే క్లోజ్ అయిపోతాయి ఆటోమేటిక్గానే. అందుకే మనం జనాలు ఎక్కగానే తొందరగా ఎక్కేయాలి. బయట అయితే ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు. కదండి, మనం అయితే లోపలికి వెళ్ళి లోపలంతా చూపిస్తాను మీకు. లోపలికి అయితే ఎంటర్ అయ్యాం గైస్, చూడొచ్చు క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉన్నారు. ఆల్మోస్ట్ ట్రైన్ అంతా ఫుల్ అయిపోయింది. గైస్ సీట్లు అయితే కూర్చున్నాం. మా సీట్ నెంబర్లు అయితే 55, 56 వచ్చినాయండి. ఒకటేమో విండో సీటు, ఒకటి మధ్యలో సీటు. ట్రైన్ అయితే ఇప్పుడే మూవ్ అవుతుంది. నెక్స్ట్ మనం గోదావరి బ్రిడ్జ్ లోపల సిట్టింగ్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఒక పక్కన 3 సీట్లు, ఒక పక్కన 2 సీట్లు అయితే ఉన్నాయి. సిట్టింగ్ అయితే అంత కంఫర్ట్ అయితే లేదు. సీట్లు అయితే చాలా ఇరుగ్గా ఉన్నాయి. ఇంకా బస్సులో సీట్లే కొంచెం వెడల్పు ఉంటాయేమో. కూర్చోడానికి అయితే కంఫర్ట్ అయితే లేదు. మా జర్నీ అయితే రాజమండ్రి టు విజయవాడ. విజయవాడ అయితే మేము దిగిపోతాం. విజయవాడ నుంచి గుంటూరు బస్కి వెళ్ళాలి. మా టికెట్ కాస్ట్ వచ్చేసి 2 టికెట్లు 1050 రూపాయలు అయితే పడ్డది. బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోలేదు మేము. వితౌట్ బ్రేక్ఫాస్ట్ తోటే టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఫుడ్ కూడా బ్రేక్ఫాస్ట్ బాగాలేదని చెప్పారు చాలామంది, అందుకే ఇంకా తీసుకోలేదు. మేము వచ్చేటప్పుడే ఉడిపి హోటల్లో, రాజమండ్రి ఉడిపి హోటల్లో అయితే పార్సల్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా పార్సల్ అయితే ట్రైన్లో తినాలి. ఒకసారి వ్యూ అయితే చూడొచ్చు మీరు, చాలా బాగుంది. గాయ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రైన్లో సిట్టింగ్ ఫెసిలిటీ అయితే కాళ్ళు పెట్టుకోవడానికి అయితే పర్లేదు, బాగుంది. ఇది స్ప్రింగ్ సిస్టమ్ కింద ఇచ్చాడు, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ అయితే బాగానే ఉంది. మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయాలంటే ఇలా ఓపెన్ చేసుకుని పెట్టుకుని కంఫర్ట్గా బాగుంది. ఇది తినడానికి అయితే బాగుంటుంది. ఇంకా మీరు పైన ఒకసారి చూడొచ్చు, ఇక్కడ రీడింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇవైతే నైట్ జర్నీలో మనకు యూజ్ అవుతాయి. పగలైతే డే టైంలో అయితే మనకు అవసరం ఉండదు. గాయ్స్ ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఒకసారి లుకింగ్ అయితే చూడండి, చాలా బాగుంది లుక్ అయితే. ఈ డోర్స్ కూడా ఆటోమేటిక్ డోర్సే. ఒకసారి కెమెరాలు, సీసీ కెమెరాలు చూడొచ్చు. ఈ ఎంట్రన్స్ లోనే మనకు ఒక 3 కెమెరాస్ వరకు అయితే ఉన్నాయి. ఒకసారి కలర్ కూడా చూడండి, ఇంటీరియర్ అది చాలా బాగుంది లుక్ అయితే. ఒక డోర్ విషయానికి వస్తే ఒకసారి చూడండి, బటన్ ప్రెస్ చేస్తాను నేను. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. చూసారా, ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఒక 2 seconds 3 seconds అంతే, ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది. సార్ మీరు చూడొచ్చు, అదిగో క్లోజ్ అయిపోతుంది. గైస్ ఇంకా మన ట్రైన్ అయితే స్పీడ్ విషయానికి వస్తే 130 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుందని చెప్పారు. మనం ఇక్కడ నేనైతే నా మొబైల్లో ఆన్ చేశాను, స్పీడోమీటర్ అయితే 125 కిలోమీటర్ అయితే నాన్ స్టాప్గా వెళ్తుంది. మనకైనా స్టేషన్ గట్రా వచ్చినప్పుడు స్లో అవుతుంది, తగ్గుతుంది అంతే. గైస్ అతను చూడండి ఒకసారి ఏం చేస్తున్నాడో. ఆ పైన ఏసీ విండ్లోంచి అయితే వాటర్ అయితే కారుతున్నాయి. ఇదైతే చాలా దారుణంగా ఉంది. చూడండి, మొత్తం స్పాంజ్ పెట్టి అలా తుడుచుకుంటూ వెళ్తున్నాడు. అందరూ కంప్లైంట్ చేయడమే. ట్రైన్ అయితే మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగలేదు, చాలా వరస్ట్గా ఉంది. చూడండి మన ఎత్తిపైన అయితే ఎలా చుక్కలు కారుతున్నాయి వాటర్ ఏసీలోంచి.
అదిగోండి చూడొచ్చు మీరు. ఇంకా అస్తమానం 5 నిమిషాలకు ఒకసారి వచ్చి తుడుస్తానే ఉన్నాడు. ఇంకా ఆల్మోస్ట్ మనం అయితే విజయవాడ అయితే దగ్గరికి వస్తాం, ఎంటర్ అవుతున్నాం ఇంచుమించుగా. ఒకసారి మీరు చూడొచ్చు దగ్గరలోని ఆ కొండలు, ఆ హౌసెస్ అన్ని చూడొచ్చు. చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంది. విండోస్ అయితే పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. అది ఇప్పుడే మనం స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఆల్మోస్ట్ అందరూ లెగ్సీ బ్యాగ్లు అయితే సర్దుకుంటున్నారు, మీరు చూడొచ్చు. ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చింది. మామూలుగా అయితే 2 అవర్స్ జర్నీ టైము రాజమండ్రి నుంచి విజయవాడ, కానీ 1.5 అవర్లోనే తీసుకొచ్చేసి స్టేషన్ బయట అయితే ఆప్ చేసాడు కాసేపు. అక్కడి నుంచి కొంచెం స్లోగా వచ్చింది. గంటన్నరలో అయితే విజయవాడ వచ్చింది. ఇంకా మేమైతే దిగిపోతున్నాం ట్రైన్. ఆల్మోస్ట్ ఒకసారి చూడండి, ట్రైన్ మొత్తం ఖాళీ. జస్ట్ ఏదో ఒక 5-6 ప్యాసింజర్లు ఉన్నారు అంతే బోగిలో. ఏంటంటే చాలామంది విజయవాడలోనే దిగిపోతున్నారు. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు అయితే మరి ఇక్కడ నుంచి ఎక్కాలి, ఎంతమంది ఎక్కుతారో చూడాలి మరి. గాయ్స్ మనం అయితే విజయవాడ బస్ స్టాప్లో ఉన్నాం. మేమైతే ఇక్కడ నుంచి అయితే గుంటూరుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి బస్ జర్నీ చేయాలి. ఏ పని మీద వచ్చామన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను, ఎక్కడికి వెళ్ళామన్నది. అయితే రిజర్వేషన్ కౌంటర్ దగ్గరకు వచ్చాను. ఈవినింగ్ రిటర్న్ టికెట్ అయితే ముందే తీసుకుంటున్నాను కౌంటర్లో. అయితే ఒకసారి కనుక్కున్నాం ఏ బస్ ఏసీ. ఈవినింగ్ 5 o'clock అండి. ఫోన్ నెంబర్ 399. మేమైతే టికెట్ బుక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కౌంటర్లో అయితే బుక్ చేస్తుంటే ఇక్కడ బయట స్క్రీన్ మీద అయితే మనకి కనిపిస్తుంది ఫ్రంట్ సీట్లు ఏమైనా 5-6 టికెట్లు కొట్టినాయి. మనం 5-6 టికెట్స్ అయితే బుక్ చేసి సీట్ నెంబర్లు అయితే బుక్ చేసుకున్నాం. ఇదైతే చూసుకోవచ్చు. మన టికెట్ అయితే ఇదేనండి, చూసుకోవచ్చు. మండపేట టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 940 రూపాయలు పడ్డది. ఇంకోటి చూపిస్తున్నాను. 10 రూపాయలు ఇస్తే 60 రూపాయలు చేంజ్ అయితే ఇచ్చారు. క్యాష్ నేనైతే ఇప్పుడు గుంటూరు వెళ్ళడానికి అయితే బస్సు ఎక్కాం, బస్సులో కూర్చున్నాం. జస్ట్ ఒక 30-40 మినిట్స్లో అయితే గుంటూరు వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడికి వచ్చాం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కార్యాలయం అనేది గుంటూరు. ఏంటంటే ఈపీఎఫ్ఓ ఆఫీస్ అంటారు, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ ఇది. ఈ పిఎఫ్ ఆఫీస్కి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే కనుక్కోవడానికి అయితే వచ్చాం. ఆ డీటెయిల్స్ అయితే కనుక్కొని ఇంకైతే వెళ్ళిపోవడమే. అయితే ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కుందాం, పదని చూసేద్దాం లోపల ఎలా ఉందో. ఇదేనండి పిఎఫ్ ఆఫీస్ లోపల, మీరు చూడొచ్చు. చాలామంది అయితే వెయిటింగ్లో ఉన్నారు. మేము కూడా బయట టోకెన్ అయితే తీసుకోవాలి సెక్యూరిటీ దగ్గర. టోకెన్ తీసుకుని వచ్చి వెయిట్ చేస్తున్నాం. అక్కడ చూడొచ్చు మీరు, టోకెన్ నెంబర్ 50 కనబడుతుంది కదా, మాదైతే 76 వచ్చింది. ఎంత టైం పడుతుందో చూడండి ఫ్రెండ్స్. మేము వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మంచి బిర్యానీ, ఫేమస్ బిర్యానీ ఎక్కడ ఉందని కనుక్కొని బిర్యానీ తినడానికి అయితే వెళ్తున్నాం. గుంటూరులో ఫేమస్ సుబానీ బిర్యానీ అని చెప్పారు. అక్కడికైతే వెళ్ళి ఆ బిర్యానీ అయితే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. ఓకే ఫ్రెండ్స్. గాయ్స్ మనమైతే సుబానీ హోటల్కి అయితే ఇప్పుడే చేరుకున్నాం. మీరు చూడొచ్చు, ఇదే సుబానీ హోటల్ సుబానీ. మెయిన్ బ్రాంచ్ అయితే ఇదేనంట. చాలామందిని అయితే కనుక్కున్నాం, ఇదైతే ఒరిజినల్ సుబానీ అని చెప్పారు. సార్ అయితే ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం, పదండి లోపలికి. ఇక్కడైతే రంజాన్ హలీం స్పెషల్ అయితే పెట్టారు, బోర్డు మీద చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇవన్నీ ఇక్కడ పాయ పరోటా, రకరకాల చికెన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. పాయ పరోటా కూడా చాలామంది అయితే పార్సిల్ అవి తీసుకెళ్తున్నారు. హలీం సెంటర్ మీద చూడొచ్చు, హలీం స్పెషల్ ఇక్కడ బాగుంటుందంట. ఇందులో అయితే నాన్ ఏసీ సిట్టింగ్, నాన్ ఏసీలో కూడా జనాలు అయితే ఫుల్గానే ఉన్నారు. మనం అటుపక్క వెళ్ళి కూర్చుందాం, అటుపక్క ఏసీ డైనింగ్ ఉందంట. ఫ్రెండ్స్ మీరు అయితే చూడవచ్చు, ఇక్కడైతే పార్సల్ చేస్తున్నారు బిర్యానీలన్నీ. అండ్ లంచ్ అయితే చేస్తున్నారు.
మటన్ దమ్ బిర్యానీ. బిర్యానీ కూడా క్లైమాక్స్కి అయితే వచ్చినట్టుంది, లాస్ట్లోనే ఉంది, ఇంకా కొంచెం ఉంది బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీది. ఈ పక్కన ఇది చూసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ, ఇదైతే ఇంకా సగం ఉంది బిర్యానీ. ఇదేనండి ఏసీ డైనింగ్ అయితే ఇది. ఈ పక్కన ఇక్కడైతే కూర్చున్నాం. ఆవిడైతే బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ మన బిర్యానీ అయితే వచ్చింది, మటన్ బిర్యానీ అయితే చెప్పుకున్నాం, చూడొచ్చు. బిర్యానీ అయితే క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ వచ్చింది. ఒక బిర్యానీ చెప్పుకుంటే ఇద్దరికైతే సరిపోతుంది. బిర్యానీతో పాటు మనకైతే ఇక్కడ గోంగూర, అలాగే నింబు, ఇలా కట్ట, ఆనియన్స్, వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నారు. ఇక బిర్యానీ అయితే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. అయితే మటన్ బిర్యానీ చెప్పాం కదా, మీరు చూడొచ్చు. పీసులు చూడండి ఒకసారి, పెద్ద పెద్ద పీసులు అయితే 4 పీసులు వేసారు. బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. ఇక్కడ మన సైడ్ అయితే దొరకదు. ఇందులో కట్ట వేసుకుని అలా కలుపుకొని తింటుంటే బాబా టేస్ట్ అయితే సూపర్ ఉంది. మటన్ కూడా చాలా మెత్తగా అయితే ఉడికింది, పీస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే మా ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. టేస్ట్ అయితే బాగుంది. బిర్యానీ ఎలా ఉంది? సూపర్ సూపర్ అట. మా సైడ్ అయితే ఈ టైప్ అయితే బిర్యానీ దొరకదు, అందుకే జనాలు కూడా చూశారు కదా ఎలా ఉన్నారో, క్రౌడ్. అందులోకి హలీం స్పెషల్, రంజాన్ స్పెషల్ అన్నీ బాగున్నాయి ఇక్కడ. ఇంకా మా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయింది కాబట్టి విజయవాడ అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. విజయవాడ బస్ స్టాప్కి, గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి విజయవాడ అయితే వెళ్ళిపోతాం. గాయస్ మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? విజయవాడలోనే మన జగనన్న కట్టించిన 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం దగ్గర అయితే ఉన్నాం. పార్క్లో ఉన్నాం, అంబేద్కర్ పార్క్ ఇది. సార్ మీరు చూడొచ్చు, చూసారా విగ్రహం అయితే ఎలా ఉందో? ఈ లొకేషన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ మధ్యన ఓపెనింగ్ అయింది. ఇలాగే విజయవాడ వచ్చాం కదా, ఇంకా మాకు బస్కి అయితే టైం ఉందని ఇలా అయితే వచ్చాం. ఒకసారి చూడండి మీరు కూడా. ఈ మ్యూజియంలో అయితే ఒకసారి చూడొచ్చు మీరు, చాలా రియల్గా ఉంది. అంబేద్కర్ గారి మైనపు బొమ్మ అయితే ఒకసారి చూడొచ్చు మీరు, అలా కూర్చుని చదువుతున్నట్టుగా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ లైటింగ్ ఇది ఒకసారి చూడండి క్లియర్గానే. ఎప్పుడైనా మీరు విజయవాడ కనుక వస్తే కనుక ఒకసారి అయితే విజిట్ చేయండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అలాగే ఇంకోటి ఇక్కడ చెట్టు కింద కూర్చుని అలా చూస్తూ ఉన్నట్టుగా ఉంది ఈ బొమ్మ కూడా. ఈ చెట్టు దగ్గర అయితే లైటింగ్ అయితే చాలా బాగుంది, రియల్ చెట్టులాగా ఉంది. నిజంగా చాలా బాగుంది ఇదైతే, కలర్ఫుల్గా లైటింగ్ అదిని చూడొచ్చు. ఏదో కూర్చుని అలా ఆలోచిస్తున్నారు అంబేద్కర్ గారు. లైట్ ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే అంబేద్కర్ గారి మీటింగ్ అయితే జరుగుతుంది. చూడండి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ మీటింగ్లో అయితే పాల్గొన్నారు. చాలా బాగుంది ఈ పిక్చర్ అయితే, చూడొచ్చు మీరు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు అయితే నాకు తెలీదు, ఒకవేళ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఈ డిస్ప్లేలో మొత్తం అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అంతా చూపిస్తూనే ఉన్నారు, పిక్చర్స్ అవిని. చాలా బాగుంది లొకేషన్ అయితే, ఒకసారి తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.